అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలు తీసుకొచ్చిన వినూత్న విధానాల వల్ల 2019-24 మధ్య విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆ మిగులును కొంత ప్రజలకు వెనక్కి ఇచ్చి మిగతాది తమ ఇతర ఖర్చుల్లో సర్దుబాటు చేసుకున్నాయి. దానివల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం చాలా వరకు తప్పింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తాజాగా 134.08 కోట్లను ట్రూ డౌన్ చేయడానికి అనుమతినివ్వడంతో జగన్ హయాంలో జరిగిన 5,253 కోట్ల రూపాయల ఖర్చుల పొదుపు అంశం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 2019-20 నుంచి 2023-24 వరకు ఏపీఈపీడీసీఎల్ 1,974.75 కోట్ల రూపాయలు, ఏపీసీపీడీసీఎల్ 1,400 కోట్ల రూపాయల ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం 3,374.75 కోట్ల రూపాయలను ట్రూడౌన్ చేశాయి. 2024-25 వార్షిక ఆదాయ వ్యయ నివేదికలో డిస్కంలు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేశాయి. అంటే వాటి రెవెన్యూ గ్యాప్ను భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిల భారాన్ని తగ్గించుకున్నాయి. వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం రాలేదు. అదేవిధంగా 2019-20, 2023-24 మధ్య 4వ నియంత్రణ కాలానికి ఏపీ ట్రాన్స్కోకు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకున్నందుకు ముందుగా ఆమోదించిన దానికంటే తక్కువగా డిస్కంలు వెచ్చించాయి. తద్వారా డిస్కంలు 1,059.76 కోట్ల రూపాయలను మిగిల్చాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్లో 383.84 కోట్ల రూపాయలు, ఏపీ ఎస్పీడీసీఎల్లో 428.57 కోట్ల రూపాయలు, ఏపీసీపీ డీసీఎల్లో 247.35 కోట్ల రూపాయలుగా ఉంది. వీటిని కూడా ఏఆర్ఆర్లో సర్దుబాటు చేశారు. దీనికి అదనంగా మరో 818.43 కోట్ల రూపాయలు ఆదా అయినట్లు ఏపీ ఈఆర్సీ తాజాగా తేల్చింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ పంపిణీ కోసం చేసిన ఖర్చుల్లో 1,878.19 కోట్ల రూపాయలు మిగిలాయి. ఈ మొత్తాన్ని డిస్కంలకు ఏపీ ట్రాన్స్కో తిరిగి ఇస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటికే చాలా వరకు సర్దుబాటు చేయగా మిగిలిన 134.08 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చేందుకు ఏపీ ఈఆర్సీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లెక్కన గత ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలపై 5,252.93 కోట్ల ట్రూ అప్ భారం తగ్గింది.